కన్యా రాశి వాళ్లకు ఈ వారం జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి వారంగా ఉండబోతుంది. అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చకూడదు. అలాగే మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలకు కూడా దూరంగా ఉండాలి. పలు రకాల సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ వారం ఎక్కువ సార్లు అధికారులతో సమావేశమయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. మీరు మాట్లాడేటటువంటి ధోరణిలో, మీరు చెప్పేటటువంటి విషయాల్లో అభిప్రాయాలతో కూడినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి పని కొంత ఆలస్యం అయినప్పుడు ఎందుకో ఆలస్యమైంది, భవిష్యత్తులో ఇలా జరగకుండా మనమేమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చో అనేటటువంటి విషయాలపైన కానీ అనవసరమైనటువంటి ఆవేశంతో, అనవసరమైనటువంటి కోపాలతో వ్యవహరించకూడదు. ఎదుటివారిపైన మీ యొక్క చికాకును కూడా ప్రదర్శించకూడదు. అలాగే ప్రతి సందర్భం కూడా మీకు ఒక పరీక్ష కాలంగా ఒక్కొక్కసారి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. నిర్వహించేటటువంటి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలు పొందేందుకై నూతనంగా, భిన్నంగా ఆలోచనలు చేస్తూ ఉండాలి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా తొందరపడకూడదు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. చెడు సంబంధమైనటువంటి ఆలోచనలు చేయటం, చెడు సంబంధమైనటువంటి స్నేహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. దూర ప్రాంతాల్లో మీరు జరిపేటటువంటి ఏవైతే చర్చలు ఉంటుంటాయో, వివిధ రకాల సహకారాలతో కూడినటువంటి వ్యాపారాలు ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో మీరు జరిపేటటువంటి సంభాషణలు, సమాలోచనలు, వ్యాపార కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏవైతే చర్చలు ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. తొందరపడి వ్యవహరించకూడదు. ఎందుకంటే దూరాభారాలతో కూడినప్పుడు నష్టాలు రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక్కొక్కసారి మీ ఆలోచనలు అదుపు తప్పిపోతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. మానసికమైనటువంటి అలజడి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రశాంతంగా వ్యవహరించండి. చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండండి. భవిష్యత్తును గురించి సంతోషంగా ఆలోచిస్తూ ఉండండి. అనేక రకమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తాయి. ఈ వారం ఈ కన్యా రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లలిత అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్రము, లలిత సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసుకుంటూ ఉండటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.